అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అదేంటంటే, మన ప్రమేయం లేకుండానే మన శరీరం శ్వాసను ఎలా నియంత్రిస్తుంది? మన నిద్రపోతున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు ఎందుకు శ్వాస తీసుకోవడం మర్చిపోము? కాని అదే సమయంలో కావాలనుకుంటే నీళ్లలో ఈదడానికి శ్వాసను ఎలా బిగబట్టగలుగుతున్నాం? అవును, ఈ రెండు సిస్టమ్స్ ఆటోమేటిక్ మరియు వాలంటరీ ఇవి ఎలా కలిసి పనిచేస్తాయో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కరెక్ట్. ఈరోజు మనం ఈ మిస్టరీని ఛేదించబోతున్నాం. ఈ చర్చ అంతా ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంకా గారి రచనల ఆధారంగా ఉంటుంది. అవును. మన లక్ష్యం శిక్షణలో ఉన్న ఫిజియాలజిస్టులు, వైద్య విద్యార్థులకు ఈ అంశంపై పూర్తి స్పష్టత ఇవ్వడం. తప్పకుండా. ఇదొక అద్భుతమైన వ్యవస్థ. మన రక్తంలోని గ్యాస్ లెవెల్స్ని, పీహెచ్ని ఎంత ఖచ్చితత్వతంతో ఇది కాపాడుతుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సరే, అయితే మొదలు పెడదాం. ఈ మొత్తం యంత్రాంగం యొక్క ఇంజిన్ రూమ్, కంట్రోల్ సెంటర్ ఎక్కడుంది? మన శ్వాస యొక్క ఆ ప్రాథమిక లయ ఎక్కడ పుడుతుంది? ఆ కంట్రోల్ సెంటర్ మన మెదడులోని మెడుల్లానే భాగంలో ఉంది. మెడ్యుల్లాలో? అవును. అక్కడ ప్రీ బోర్డ్జింగర్ కాంప్లెక్స్ అనే ఒక చిన్న న్యూరాన్ల సమూహం ఉంటుంది. ప్రీ బోర్డ్జింగర్ కాంప్లెక్స్. వీటిని మనం శ్వాసక్రియకు పేస్ మేకర్ కణాలు అని పిలవచ్చు. ఇవి ఒకదానికొకటి మాట్లాడుకుంటూ మన శ్వాస యొక్క ప్రాథమిక లయను సృష్టిస్తాయన్నమాట. ఓకే. ఒకవేళ వీటికేదైనా నష్టం జరిగితే మన ప్రమేయం లేకుండా జరిగే సహజ శ్వాసక్రియ పూర్తిగా ఆగిపోతుంది. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. ఈ పేస్మేకర్ కణాలను బయట నుండి ఏవైనా ప్రభావితం చేయగలవా? ఉదాహరణకు, కొన్ని మందులు శ్వాసను ఎందుకు నెమ్మదింపచేస్తాయి? ఖచ్చితంగా, చాలా మంచి ప్రశ్న. ఈ కణాల మీద చాలా రకాల రిసెప్టార్లుంటాయి. ఓ. వాటిలో రెండూ చాలా ముఖ్యమైనవి. ఒకటి NK1 రిసెప్టర్లు. వీటిని సబ్స్టాన్స్ పి అనే రసాయనం ఉత్తేజపరిచి శ్వాసను పెంచుతుంది. ఓకే. కరెక్ట్. ఆ ఓపియోయిడ్ మందులు ఈ రిసెప్టర్లతో బంధించబడతాయి. దానివల్ల ఈ పేస్మేకర్ కణాల పనితీరు మందగిస్తుంది. దీన్నే మనం రెస్పిరేటరీ డిప్రెషన్ అంటాం. ఓపియోయిడ్ ఓవర్డోస్లో మరణానికి ఇదే ప్రధాన కారణం. అంటే నొప్పిని తగ్గించే వ్యవస్థ, శ్వాసను నడిపించే వ్యవస్థ ఒకే చోట ముడిపడి ఉన్నాయన్నమాట. అవును, చాలా క్లిష్టంగా. సరే, మెడులలో ఈ ప్రీబోర్డ్జింగర్ కాంప్లెక్స్ కాకుండా ఇంకా ముఖ్యమైన భాగాలున్నాయి. ఏంటవి? దీన్ని ఒక ఫ్యాక్టరీలా ఊహించుకోండి. ప్రీబోర్డ్జింగర్ కాంప్లెక్స్ అనేది ఫ్యాక్టరీ యొక్క మెయిన్ పవర్ జనరేటర్. ఓకే. లయను ఇస్తుంది. అవును. ఇప్పుడు డోర్సల్ రెస్పిరేటరీ గ్రూప్ లేదా డిఆర్జీ, ఇది సాధారణ ఉత్పత్తి లైన్ ఇన్ఛార్జ్. ఇది ప్రధానంగా ఉచ్ఛ్వాసాన్ని, అంటే గాలి పీల్చడాన్ని మాత్రమే చూసుకుంటుంది. అంటే నార్మల్ బ్రీదింగ్. ఎగ్జాక్ట్లీ. ఇక వెంట్రల్ రెస్పిరేటరీ గ్రూప్ లేదా విఆర్జీ, ఇది ఫ్యాక్టరీలోని హెవీ డ్యూటీ విభాగం. హెవీ డ్యూటీ అంటే మనం వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా గట్టిగా గాలి వదలాల్సి వచ్చినప్పుడు ఈ విభాగం రంగంలోకి దిగి ఉచ్ఛ్వాస, నిశ్వాస రెండింటినీ బలవంతంగా నడిపిస్తుంది. మంచి అనాలజీ. అయితే ఈ రెండు విభాగాలు ఒకదానికొకటి గొడవపడవా? పడవు. అక్కడే మన సిస్టమ్ యొక్క గొప్పతనముంది. అవి పరస్పర నిరోధం అనే సూత్రంపై పనిచేస్తాయి. అంటే డిఆర్జీ పనిచేస్తున్నప్పుడు విఆర్జీ యొక్క నిశ్వాస న్యూరాన్లు ఆఫ్లో ఉంటాయి. అలాగే విఆర్జీ యొక్క నిశ్వాస న్యూరాన్లు పనిచేస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస న్యూరాన్లు ఆగిపోతాయి. దీనివల్ల అంతా సజావుగా సాగిపోతుంది. ఓకే. మెడుల్లా ప్రాథమిక లయను సెట్ చేస్తుంది. బావుంది. కానీ మనం ఎప్పుడూ గాలి పీలుస్తూనే ఉండిపోకుండా దాన్ని ఆపి వదిలేలా చేసేదేది? ఆ లయను ఎవరు ఫైన్ ట్యూన్ చేస్తారు? ఆ ఫైన్ ట్యూనింగ్ పనిని పాన్స్ మరియు వాగస్ నరాలు చేస్తాయి. పాన్స్? అవును. పాన్స్లో న్యూమోటాక్సిక్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. దీన్ని మనం ఒక ఆఫ్ స్విచ్ లాగా భావించవచ్చు. ఆఫ్ స్విచ్ అంటే? ఇది ఉచ్ఛ్వాసం ఎంతసేపు ఉండాలో నిర్ణయించి సరియైన సమయంలో దాన్ని ఆపేసి నిశ్వాసం మొదలయ్యేలా చేస్తుంది. ఓ. ఒకవేళ ఈ స్విచ్ దెబ్బతిని అదే సమయంలో వాగస్ నరాలను కూడా కత్తిరిస్తే అప్న్యూసిస్ అనే వింత పరిస్థితి వస్తుంది. అప్న్యూసిస్ పేరు వినడానికే వింతగా ఉంది. అదేంటి? ఆ పరిస్థితిలో ఉచ్ఛ్వాసం ఆగిపోకుండా చాలాసేపు కొనసాగుతుంది. అంటే ఆ ఆఫ్ స్విచ్ లేకపోతే మనం ఒక పెద్ద బలూన్లా గాలి పీల్చుకుంటూనే ఉండిపోతాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.
ఇప్పటివరకు మనం మెదడు ఊపిరితిత్తులకు ఆదేశాలివ్వడం గురించే మాట్లాడాం. మరి ఊపిరితిత్తులు కూడా మెదడుకు తిరిగి ఫీడ్బ్యాక్ పంపుతాయా? తప్పకుండా పంపుతాయి. ఊపిరితిత్తుల గోడలలో సాగే గ్రాహకాలు అంటే స్ట్రెచ్ రిసెప్టర్లు ఉంటాయి. స్ట్రెచ్ రిసెప్టర్లు. మనం గాలి పీల్చినప్పుడు ఊపిరితిత్తులు ఉబ్బుతాయి కదా, అవును. అప్పుడు ఈ రిసెప్టర్లు ఉత్తేజితమవుతాయి. సరిపడా గాలి నిండింది, ఇక ఆపు అనే సంకేతాన్ని అవి వాగస్ నరాల ద్వారా మెదడుకు పంపుతాయి. ఓకే. దీన్నే హెరింగ్ బ్రూయర్ ఇన్ఫ్లేషన్ రిఫ్లెక్స్ అంటారు. ఇది ఊపిరితిత్తులు మరీ ఎక్కువగా గాలితో నిండిపోయి పగిలిపోకుండా కాపాడే ఒక రక్షణ వ్యవస్థ అన్నమాట. సరే, ఇప్పటివరకు మనం మెదడులోని హార్డ్వేర్ గురించి మాట్లాడాం. కానీ ఆ హార్డ్వేర్ను ఏ సాఫ్ట్వేర్ నడిపిస్తుంది? శరీరం దేనిని కొలిసి శ్వాసను పెంచాలో తగ్గించాలో నిర్ణయిస్తుంది? చాలామంది ఆక్సిజన్ అనుకుంటారు. కరెక్ట్, కానీ అది నిజం కాదు. ఇది చాలా మందిలో ఉండే ఒక అపోహ. మరి ఏది? మన శ్వాసక్రియ యొక్క ప్రధాన చోదకం ఆక్సిజన్ కాదు, కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ అయాన్లు. CO2 మరియు H+. అవును, మన రక్తంలోని ఆక్సిజన్ స్థాయి ప్రమాదకరంగా అంటే సుమారు 60 mmHg కంటే తక్కువకు పడిపోయినప్పుడు మాత్రమే ఆక్సిజన్ ఒక శక్తివంతమైన డ్రైవర్గా మారుతుంది. ఓకే. ఈ రసాయనాలను ఎవరు గుర్తిస్తారు? శరీరంలో వీటికి ప్రత్యేకమైన సెన్సార్లున్నాయా? ఉన్నాయి. మనకు 2 రకాల కీమోరిసెప్టర్లు అంటే రసాయన సెన్సార్లు ఉన్నాయి. మొదటివి పరిధీయ కీమోరిసెప్టర్లు. పరిధియ అంటే బయట ఉండేవి. అవును, ఇవి ప్రధానంగా మెడలో ఉండే కెరోటిడ్ బాడీస్లో మరియు గుండె దగ్గర ఉండే అయోటిక్ బాడీస్లో ఉంటాయి. కెరోటిడ్ బాడీస్. అవును, ఇవి రక్తంలో PO2 తగ్గడాన్ని, PCO2 పెరగడాన్ని మరియు H+ పెరగడాన్ని గుర్తించి వెంటనే మెదడుకు పంపి శ్వాసను పెంచుతాయి. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. రక్తహీనత లేదా కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్లో రక్తంలో ఆక్సిజన్ మోసే సామర్థ్యం బాగా తగ్గిపోతుంది గదా? అవును, మొత్తం ఆక్సిజన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. మరి అప్పుడు ఈ సెన్సార్లు ఎందుకు బలంగా స్పందించవు? ఇది చాలా విచిత్రంగా ఉంది. చాలా మంచి పాయింట్ లేవనెత్తాను. అదే ఇక్కడున్న అసలైన కిటుకు. ఆ సెన్సార్లో రక్తంలో మొత్తం ఎంత ఆక్సిజన్ ఉంది అని కొరవవు. మరి ఏం చూస్తాయి? అవి కేవలం రక్తంలో కరిగిన ఆక్సిజన్ పీడనం ఎంత ఉంది అని మాత్రమే చూస్తాయి. రక్తహీనతలో ఆ పీడనం సాధారణంగానే ఉంటుంది. ఇది ఒక రకంగా సిస్టంలోని లూప్ హోల్ లాంటివి. అర్థమైంది. మరి రెండవ రకం కీమోరిసెప్టర్లు? అవి కేంద్రీయ కీమోరిసెప్టర్లు. ఇవి మెడుల్లా ఉపరితలంపై అంటే మెదడులోనే ఉంటాయి. ఓకే. ఇవి చాలా తెలివైనవి. CO2 రక్తమెదడు అవరోధాన్ని తేలికగా దాటుతుంది, కానీ H+ అయాన్లు దాటలేవు. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. కరెక్ట్. CO2 మెదడులోని సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ లేదా CSFలోకి వెళ్ళాక అక్కడి నీటితో కలిసి H+ అయాన్లను సృష్టిస్తుంది. CSFలో పెరిగిన ఈ H+ అయాన్లను ఈ కేంద్రీయ రిసెప్టర్లు గుర్తించి శ్వాసను బలంగా పెంచుతాయి. అంటే శరీరంలో వేరే చోట పుట్టిన ఆమ్లత్వం గురించి మెదడుకి నేరుగా తెలియదన్నమాట. అందుకే మెడలోని పరిధీయ సెన్సార్లపై ఆధారపడాల్సొస్తుంది. సరిగ్గా చెప్పారు. సరే, ఈ మొత్తం యంత్రాంగం క్లినికల్ పరిస్థితులలో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు డయాబెటిక్ కీటో యాసిడోసిస్లో ఉన్న రోగి ఎందుకు అంత వేగంగా లోతుగా శ్వాస తీసుకుంటాడు? డయాబెటిక్ కీటో ఎసిడోసిస్లో రక్తంలో కీటోన్ ఆమ్లాల వల్ల H+ అయాన్లు విపరీతంగా పెరిగిపోతాయి. అంటే ఆమ్లత్వం పెరుగుతుంది. అవును, ఈ పెరిగిన ఆమ్లత్వాన్ని పరిధీయ కీమో రిసెప్టర్లు గుర్తించి శ్వాసకేంద్రాలకు అత్యవసర సందేశం పంపుతాయి. ఫలితంగా రోగి చాలా లోతుగా, కష్టంగా శ్వాస తీసుకుంటాడు. దీనిని కుస్మాల్ శ్వాస అంటారు. ఇది ఒక రకమైన రక్షణాత్మక చర్య. ఖచ్చితంగా. శరీరం అదనపు CO2ను బయటకు పంపడం ద్వారా రక్తంలోని ఆమ్లత్వాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. శ్వాసను బిగబట్టడం గురించి చెప్పండి. మనం ఎందుకు శాశ్వతంగా శ్వాసను ఆపలేము? మనం స్వచ్ఛందంగా శ్వాసను బిగబట్టినప్పుడు రక్తంలో PCO2 పెరిగిపోతుంది మరియు PO2 పడిపోతుంది. ఈ రసాయన చోదకాలు, ముఖ్యంగా పెరిగిన CO2 ఎంత బలంగా తయారవుతాయంటే అవి మన స్వచ్ఛంద నియంత్రణను ఓడించి మనల్ని శ్వాస తీసుకునేలా బలవంతం చేస్తాయి. దానినే బ్రేకింగ్ పాయింట్ అంటారు కదా. అవును, అందుకే ఎవరు ఊపిరి బిగబట్టి ఆత్మహత్య చేసుకోలేరు. ఆటోమేటిక్ వ్యవస్థ చివరికి గెలుస్తుంది. కొన్ని అసాధారణ శ్వాస నమూనాల గురించి చెప్పండి. ఉదాహరణకు ఆండైన్స్ కర్స్. ఆ పేరు వెనక ఏదైనా కథ ఉందా? ఉంది. ఇది ఒక జర్మన్ పురాణగాథ నుండి వచ్చింది.
కథ ప్రకారం ఆండైననే జలకన్య తనను మోసం చేసిన భర్తను నువ్వు మెలకువగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోగలవు కాని నిద్రపోతే మర్చిపోతావు అని శపిస్తుంది. అయ్యో! వైద్యంలో ఈ సిండ్రోమ్లో మెడుల్లాలోని ఆటోమేటిక్ శ్వాస కేంద్రాలు దెబ్బతింటాయి. రోగి మెలకువగా ఉన్నప్పుడు స్వచ్ఛందంగా శ్వాస తీసుకోగలడు, కాని నిద్రపోయినప్పుడు ఆ ఆటోమేటిక్ డ్రైవ్ పనిచేయక శ్వాస ఆగిపోతుంది. ఇది మనలో రెండు వేర్వేరు శ్వాస నియంత్రణ వ్యవస్థలున్నాయని చెప్పడానికి ఒక స్పష్టమైన, విషాదకరమైన నిదర్శనం. నిజమే. అలాగే స్లీప్ అప్నియా కూడా చాలా సాధారణం. అవును. ఇందులో సెంట్రల్, అబ్స్ట్రక్టివ్ అనే రెండు రకాలుంటాయి కదా. కరెక్ట్. సెంట్రల్ స్లీప్ అప్నియాలో మెదడు నుండి సిగ్నల్స్ రావు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాలో మెదడు సిగ్నల్స్ పంపుతుంది, కాని నిద్రలో గొంతు కండరాలు రిలాక్స్ అయిపోయి గాలి మార్గాన్ని మూసేస్తాయి. ఓకే, సిపాప్ మిషన్ దీనికొక ముఖ్యమైన చికిత్స. అవును. అలాగే గుండె వైఫల్యం వంటి పరిస్థితులలో కనిపించే చైనీస్ స్టోక్ శ్వాస కూడా ఉంది. దీనిలో శ్వాస క్రమంగా పెరిగి, తగ్గి, తర్వాత ఆగిపోతుంది. ఒక సైకిల్లాగా. అవును. ఇది ఆలస్యమైన ఫీడ్బ్యాక్ లూప్ల వల్ల వస్తుంది. సరే, ఇప్పుడు వ్యాయామం వైపు వద్దాం. ఇది చాలామందికి అనుభవం అయ్యేదే. మనం వ్యాయామం ప్రారంభించగానే కండరాల అలసిపోకముందే శ్వాస ఎందుకు వెంటనే పెరుగుతుంది? అది చాలామంది అనుకునేదే. కానీ వ్యాయామం మొదలుపెట్టిన మొదటి నిమిషంలో మీ రక్తంలోని గ్యాస్ లెవెల్స్ దాదాపు మారవు. మరి ఎందుకు? దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, మీ మెదడులోని మోటార్ కార్టెక్స్ మీ కాళ్లకు పరుగెత్తు అని చెప్పినప్పుడే అదే సమయంలో శ్వాస కేంద్రాలకు కూడా సిద్ధంగా ఉండు అని ఒక కాపీ పంపుతుంది. దీనిని సెంట్రల్ కమాండ్ అంటారు. అంటే ఒక ముందస్తు హెచ్చరిక అన్నమాట. అవును. రెండవది, కదిలే కాళ్ళు చేతులలోని కీళ్లు మరియు కండరాలలో ఉండే ప్రోప్రియోసెప్టర్స్ అనే సెన్సార్లు. అవి కదలికను గుర్తిస్తాయి. కరెక్ట్. ఇవి కదలికను గుర్తించి ఆ సమాచారాన్ని కూడా శ్వాస కేంద్రాలకు పంపుతాయి. ఈ రెండు కారణాల వల్ల శ్వాస ముందుగానే పెరిగి సిద్ధంగా ఉంటుంది. బావుంది. తేలికపాటి వ్యాయామంలో రక్తంలోని వాయువులు స్థిరంగా ఉంటాయి. కానీ తీవ్రమైన వ్యాయామంలో లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి అయి రక్తంలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది కెరోటిడ్ బాడీస్ ద్వారా అదనపు శ్వాసచోదకాన్ని అందిస్తుంది. మరి వ్యాయామం ఆపిన తర్వాత కూడా మనమెందుకు గట్టిగా శ్వాస తీసుకుంటూ ఉంటామో? పని ఆగిపోయింది కదా. దానిని ఆక్సిజన్ డెట్ లేదా ఆక్సిజన్ అప్పు అంటారు. ఆక్సిజన్ అప్పు. అవును. వ్యాయామం చేసేటప్పుడు మీరు ఒక రకమైన జీవక్రియ అప్పు చేశారు. ఆ అప్పు తీర్చడానికి ఈ అదనపు శ్వాస అవసరం. అంటే ఖర్చైన ఏటీపీ నిల్వలను పునరుద్ధరించడానికి, లాక్టేట్ను తిరిగి గ్లూకోజ్గా మార్చడానికి అదనపు ఆక్సిజన్ కావాలి. ఆ అప్పు మొత్తం తీరే వరకు శ్వాస పెరుగే ఉంటుంది. ఈరోజు మనం శ్వాస నియంత్రణలోని అద్భుతమైన వివరాలను విడమరిచి చూశాం. మెడుల్లాలోని పేస్మేకర్ నుండి పాన్స్లోని ఆఫ్ స్విచ్ వరకు CO2 అనే అసలైన డ్రైవర్ గురించి. అవును. అలాగే వ్యాయామం మరియు క్లినికల్ పరిస్థితులలో ఈ వ్యవస్థ ఎలా స్పందిస్తుందో చర్చించాము. నిజంగా ఇదంతా ఒక సింఫనీలా పనిచేస్తోంది. ముగింపుగా ఒక ఆలోచనను పంచుకుంటాను. తప్పకుండా. మనం సాధారణంగా కార్బన్ డయాక్సైడ్ను ఒక వ్యర్థ పదార్థంగా చూస్తాము. కాని ఈరోజు చర్చలో అది శ్వాసను, రక్త ప్రసరణను మరియు శరీర pHను నియంత్రించే ఒక శక్తివంతమైన సిగ్నలింగ్ అణువు అని చూశాము. నిజమే. అలాంటప్పుడు దానిని కేవలం వ్యర్థంగా కాకుండా శరీరం తన జీవక్రియాస్థితిని పర్యవేక్షించడానికి ఉపయోగించే ఒక అంతర్గత హార్మోన్గా ఎందుకు పరిగణించకూడదు? ఇది చాలా ఆసక్తికరమైన ఆలోచన. ఈ ఆలోచన మనం వ్యర్థాలు అని పిలిచే ఇతర పదార్థాలకు కూడా ఇలాంటి తెలియని సిగ్నలింగ్ పాత్రలు ఉండవచ్చని కొత్త ప్రశ్నను మన ముందుంచుతుంది.